శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 12 నుంచి 22 శ్లోకాలు భావాలు. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజసేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా. అర్జున, రజోగుణము వృద్ధిని పొందినప్పుడు లోభము, వ్యాపకము, కర్మారంభము, అశాంతి, ఆశ మొదలైనవి పుడుతూ ఉంటాయి. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమో గుణము వృద్ధి చెందినప్పుడు అవివేకము, సోమరితనము, ప్రమాదము, మోహము కలుగుతూ ఉంటాయి. యదా సత్వే ప్రబుద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము అతిశయించినప్పుడు జీవుడు మరణిస్తే ఉత్తమ జ్ఞానులు పొందే పుణ్యలోకాలను పొందుతాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిసు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి నొందినప్పుడు మరణించువాడు కర్మాసక్తులైన మానవుల యందు పుడతాడు. తమో గుణము వృద్ధి చెందినప్పుడు చనిపోయినవాడు మూఢజీవుల యందు పుడతాడు. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సుకృతములైన సాత్విక కర్మలకు నిర్మలత్వము ఫలము, రాజస కర్మలకు దుఃఖమే ఫలము, తామస కర్మలకు అజ్ఞానము ఫలము అని పెద్దలు చెబుతారు. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము కలుగుతుంది, రజోగుణము వలన లోభము కలుగుతుంది, తమో గుణము వలన మరపు, మోహము, అజ్ఞానము కలుగుతున్నాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్యాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. సత్వగుణము గలవారు ఉత్తమ లోకాలకు పోతున్నారు, రజోగుణము గలవారు మధ్యలోకమును చేరుతున్నారు, నికృష్టమైన తమో గుణము కలవారు నీచ జన్మలలో పడుతున్నారు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. అర్జున, ఆత్మజ్ఞాని గుణాల కంటే వేరుగా కర్త లేడని దర్శిస్తాడు, గుణాల కంటే తనను వేరుగా అర్థం చేసుకుంటాడు. అట్టి ఆత్మజ్ఞాని నా స్వరూపాన్నే పొందుతాడు. గుణాన్యేతాన్ అతీత్యేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. అర్జున, దేహానికి త్రిగుణములే కారణము. జీవుడు త్రిగుణాలను దాటుతున్నాడు, జనన మరణాలు, జరా దుఃఖాల నుండి విడిపడుతున్నాడు, మోక్షాన్ని పొందుతున్నాడు. అర్జున ఉవాచ కైలిగ్నైత్రిన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానానతివర్తతే.
అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, త్రిగుణాలను జయించిన పురుషుని లక్షణమేమిటి? అతని ఆచారం ఎలా ఉంటుంది? ఈ 3 గుణాలను అతడు ఎలా దాటిపోతాడు? శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవంతుడు చెబుతున్నాడు, అర్జున, ప్రకాశము గాని ప్రవృత్తి గాని మోహము గాని ఇవి కలిగినప్పుడు ద్వేషించనివాడు, తొలగినప్పుడు కాంక్షించనివాడు గుణాతీతుడు.